హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. ఈరోజు అయితే మా కర్రీ వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోవచ్చు, ఎగ్ టమాటో కర్రీ ఫ్రెండ్స్. మా మమ్మీని ఈరోజు మేము ఎగ్ చేయండి మమ్మీ, మాకు తినాలనిపిస్తుంది అంటే మా మమ్మీ పొద్దున్న లేచి మా కోసం చాలా కష్టపడి ఎగ్ కర్రీ చేశారనమాట. మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్ కట్ చేసి ఇస్తే మా మమ్మీ అయితే వేడిగా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసి అయితే పెట్టేసినారు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండే. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం, ఎలా చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్ బాగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత దీంట్లో కడాయిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా అది బ్రౌనిష్ కలర్ కొంచెం రాగానే దాంట్లో సాల్ట్, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఉడుకుతుంది, చూడండి మన కర్రీ వచ్చేసి. ఇక్కడ స్కిప్ అయింది వీడియో ఫ్రెండ్స్, దీంట్లో మేము కారం కూడా యాడ్ చేసామన్నమాట. సో దీంట్లో కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో అయితే సెట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే అది కెమెరా స్టాండ్ ఉంటుంది కదా, అది ఏ పొజిషన్లో పెట్టాలో అర్థం అవ్వలేదన్నమాట. ఇక లాస్ట్కి ఎలాగో అలా సెట్ చేసి లాస్ట్ అవుట్పుట్ అయితే ఇలా పెట్టేసాం. మీకు వీడియో క్లారిటీ బాగానే ఉంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనం దీంట్లో టేస్ట్ రావాలంటే మనం టొమాటోస్ కూడా ఒక 2-3 టొమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. టొమాటోస్ తీసుకొని బాగా వాష్ చేసి, మీరు ఏ ఇంగ్రీడియంట్ తీసుకున్నా బాగా వాష్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే బయట ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, దానిపైన ఏమైనా ఇన్సెక్ట్స్ పడితే కూడా వాష్ చేసుకుంటే డర్టీ పోతుంది కదా. వాష్ చేసుకొని టొమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత పుదీనా కూడా కట్ చేసుకొని వాష్ చేసి పుదీనా కూడా వేసుకోవాలి. అప్పుడు చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. సండేస్ ఆర్ మీకు ఎప్పుడైనా ఎగ్ తినాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేసి ఎలా ప్రిపేర్ అయిందో బీట్ చేస్తే అని కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం టొమాటో, పుదీనా ఆకు ఇది వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. సో మీరు కూడా ఈరోజు ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్ నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం ఇంకా ఏమేమి డిషెస్ వండి పెడితే బాగుంటుందో అది కూడా చెప్పండి. ఇంకా నాకు మంచి కమెంట్స్ కూడా వస్తున్నాయి, నైస్ డిష్, మౌత్ వాటరింగ్ అని. నాకైతే ఆ కమెంట్స్ చదివితే నాకు మోటివేషన్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా నాకు డైలీ ఒక సబ్స్క్రైబర్ పెరిగినా మా ఇంట్లో అయితే చాలా హ్యాపీగా ఉంటారనమాట. సో మీరు చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన కలర్ కూడా బాగా వచ్చింది కదా, టమాటోస్, మిర్చి అవన్నీ యాడ్ చేసిన తర్వాత. సో మీకు కారం ఎంత కావాలో ఆ క్వాంటిటీలో వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే బాగా తింటామన్నమాట, సో అందుకే కొంచెం ఎక్కువనే వేసాము. మనం టమాటోలు వేసినాం కదా ఫ్రెండ్స్, అది ఉడకడానికి మనం దాంట్లో వాటర్ యాడ్ చేయాలన్నమాట. వాటర్ యాడ్ చేస్తే టమాటాలు బాగా ఉడుకుతాయి కదా. ఇంకా టేస్ట్ కోసం ఇప్పుడైతే ధనియా పౌడర్ వేసాము. మీరు బయట చికెన్ మసాలా అవి దొరుకుతాయి, కానీ ధనియా పౌడర్ హోమ్ మేడ్ కదా ఫ్రెండ్స్, అది తింటే ఇంకా హెల్తీ కూడా. సో అందుకే మేమైతే ధనియా పౌడర్ యాడ్ చేసామన్నమాట. దాని తర్వాత మనం లిడ్ కొంచెం సేపు మూసేసి పెట్టాలి. సో కొంచెం సేపు తర్వాత లిడ్ తీస్తే మనకైతే కర్రీ బాగా ఉడుకుతూ కనిపిస్తుంది అనమాట. సో టమాటాలు కూడా మనకు బాగానే ఉడికాయి. అలా లిడ్ మూసేసి ఒక 5 to 10 minutes పెట్టుకోవాలి. చూడండి, మనకు వచ్చేసి కర్రీ బాగా ఉడుకుతూ కనిపిస్తుంది. తర్వాత సాల్ట్ తక్కువ పడితే సాల్ట్ ముందు ఆనియన్లో అన్న వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు తక్కువ పడితే ఇప్పుడన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకైతే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంటే నాకైతే ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు తినాలి అని వెయిట్ చేస్తున్నా. మా మమ్మీ అయితే బాగా చేస్తారనమాట వంటలు. అందరింట్లో మన పిల్లలకు రావు కదా ఫ్రెండ్స్, అందుకే మదర్సే చేస్తారు కదా. చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ చేతి వంట అయితే. సో మీరు కూడా ఎవరైనా పిల్లలు చూస్తుంటే మీ మమ్మీకి ఇలాగే డిషెస్ ప్రిపేర్ చేసి ఇవ్వమనండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే తింటూ బాగా ఎంజాయ్ చేశానన్నమాట. ఇది మనం లంచ్ బాక్స్లో కూడా తినొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే లంచ్ టైంలో చాలా ఆకలేస్తుంటే రైస్ తింటాం కదా. సో అందుకే ఎగ్ కర్రీ చేసుకుంటే ఇది లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మా మమ్మీ బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నారనమాట. బాయిల్డ్ ఎగ్స్ అంటే చాలా హెల్తీ కదా ఫ్రెండ్స్, ఆమ్లెట్ తింటే అంత ఎనర్జీ రాదేమో, బాయిల్డ్ ఎగ్స్ అయితే చాలా హెల్తీ కదా. అందుకే దీంట్లో ఇప్పుడు మేము బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాము. ముందుగా ఎగ్ బాయిల్ చేసుకొని ఒక 10 to 15 minutes ఉడికించుకొని
అది పొట్టు తీసేస్తారు కదా ఫ్రెండ్స్. పొట్టు తీసేసిన తర్వాత ఆ ఎగ్ని మనం ఒక లైన్ వేసుకోవాలన్నమాట. నైఫ్తో రౌండ్ ఎగ్ని ఒక లైన్ వేసి దీంట్లో వదిలేసేయాలి కర్రీలో. అప్పుడు మనకి అది లైన్ ద్వారా మన గ్రేవీ మొత్తం ఎగ్లోకి పోయి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో చూడండి, మేమైతే ఎగ్స్ వేసాం, బాయిల్డ్ ఎగ్స్. ఇదైతే చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఎగ్స్ నార్మల్గా తినకుండా ఇలాగా వేసుకొని తింటే అయితే మనకి చాలా ఎనర్జీ వస్తుంది. ఇంకా దీంట్లో కాల్షియం కూడా ఉంటుంది కదా, అది మన బాడీకి మంచిగా హెల్తీ అనమాట. సో ఇలా మీరు కట్ చేసుకున్న ఎగ్స్ దీంట్లో వేసి కొంచెం సేపు ఉడకబెట్టాలన్నమాట. మనకి ఇంకా కొద్దిసేపట్లో అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ మీరు ఇది చేసేటప్పుడు ఇంకా కొంచెం మసాలాగా ఉండాలంటే చికెన్ మసాలా అవి కాకుండా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ వేయండి ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ వస్తుంది. ఎగ్లో కూడా ఈ మసాలా పోయి ఇంకా ఎగ్ కూడా కొంచెం కారం కారం ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట. సో చూడండి, అది ఎగ్స్ వేసిన తర్వాత మెల్లిగా కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎగ్ విరిగిపోకుండా ఉండటానికి ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఎగ్ కలుపుతూ అది ఎగ్ని తిప్పితే మనకైతే ఎగ్ విరిగిపోకుండా మంచిగా ఉంటుందన్నమాట. చూడండి, వావ్, నాకైతే మౌత్ వాటరింగ్ ఫ్రెండ్స్. అవును, ఇంతకీ మీరు ఏం కర్రీ చేసుకున్నారో నాకు కమెంట్ చేశారా ఫ్రెండ్స్? చేయకపోతే మళ్ళీ కమెంట్ చేయండి ఏ కర్రీ ప్రిపేర్ చేశారు. సో చూడండి, లిడ్ మూసేసి తీసిన తర్వాత మనకైతే చూడండి కలర్ కూడా బాగా వచ్చింది. లాస్ట్ అవుట్పుట్ వచ్చేసి మనది ఇదన్నమాట, హెల్దీ ఎగ్ టొమాటో ఆనియన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా చేయడం. సో చూసారు కదా, మా ఎగ్ కర్రీ వచ్చేసి ఇదన్నమాట. ఇంకా మీకు మంచి రెసిపీస్ కావాలన్నా మాకు కమెంట్ చేయండి. మేము ఆ కమెంట్ చూసి ఆ రెసిపీ మీకు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు కూడా మెన్షన్ చేస్తామన్నమాట. ఇలాగే మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.